నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది, ఈ విషయాలన్నీ తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు. సో వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. గిరిజ గారు నమస్కారం అండి. గురుగారు, కర్కాటక రాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో ఏడాదికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు గురుగారు, తెలియజేస్తారా? శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మోస్ట్ హ్యాపీగా ఉండబోయే రాశి ఏదైనా ఉందంటే కర్కాటక రాశి. ఓకే. ఇప్పుడు మనకి సంతోషం రెండు రకాలుగా వస్తుంది. మన అప్పటిదాకా ఏమీ లేదు, ఒక ఆపర్చునిటీ వచ్చింది, హ్యాపీగా ఫీల్ అవుతాం. రెండోది మన నెత్తి మీద చాలా బాధలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ పోయినప్పుడు కూడా హ్యాపీగా అవుతాం. అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండాలంటే వీళ్ళకి అష్టమ శని. లాస్ట్ 2.5 సంవత్సరం ఈ రాశి వాళ్ళు పడని బాధలు అనేది లేదు. డిక్షనరీలో ఎతికితే ఏదైనా బాధ ఉంటే ఆ డిక్షనరీ రాసిన బాధలు మాత్రం వీళ్ళు అనుభవించాం. ధనం విషయంలో కానీ, చీటింగ్ విషయం కానివ్వండి, డబ్బులు పోగొట్టుకోవడంలో కానివ్వండి, వీళ్ళని చీట్ చేసిన వాళ్ళు కానివ్వండి, అవమానించడం కానివ్వండి, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కానించు, డైవర్స్ల దగ్గర నుంచి, సూసైడ్ అటెంప్ట్లు చేసిన దగ్గర నుంచి, రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే. అందుకని చెప్పేసి వాళ్ళ యొక్క దశాభుక్తి కానీ ఇండివిజువల్ జాతకాన్ని బట్టి, వాళ్ళ యొక్క దశాభుక్తి బట్టి మనం కనుక చూసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారండి. అయితే ఈ మార్చి, ఈ ఉగాది నుంచి ఒక ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. ఒక నార్మల్ జీవితం అయితే వీళ్ళకి వచ్చేస్తూ ఉందని చెప్పుకోవాలి. అందుకని మనకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ అవమానాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2. చూసారా, వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువ ఉంది. అలానే రాజ్యపూజ్యం 7, అవమానం 3. చూడండి, ఒక మంచి స్టాటిస్టికల్ ఫిగర్స్, చాలా ఆప్టిమిజంగా ఉన్నాయి వీళ్ళకి. మనకి ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా కర్కాటక రాశి. మాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారనమాట. పాపం ఆయన చాలా బిజినెస్లు అన్నీ చేస్తూ ఉంటారు. నేను 1 year నుంచి చెబుతున్నా, సురేష్ గారు ప్రాబ్లంగా ఉందండి, ఎట్లా వెయిట్ చేయండి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలంటే మార్చి వరకు వెయిట్ చేయాలి. మార్చి 2025 వరకు 1 year నుంచి చెబుతూ ఉంటా. పాప ఆయన బాధ వచ్చినప్పుడు సురేష్ గారు మార్చి 25 చెప్పారు, మార్చి 2025 చెప్పి అది ఎప్పుడు వస్తుందని కౌంట్ చేసుకుంటూ చెప్తూ ఉంటా. మొన్నొక రోజు ఇట్లా తమాషా గారికి, సురేష్ గారు అసలు నిజంగా జ్యోతిషం పనిచేస్తే తెవదు కానివ్వండి, బాగుంటే నువ్వు ఆశావాదంతో బతుకుతున్నామండి చెప్తూ ఉంటారు. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి, సురేష్ గారు చాలా 2.5 సంవత్సరం కదండి అంటే, లేదండి బాగుంటుంది అని చెప్తారంటే. ఏమంటే మాకు చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేవాళ్ళు, 6 నెలలు పడిన తర్వాత కష్టాలకు మీరు అలవాటు పడిపోతారు అని చెప్పేసి. కర్కాటక రాశి వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఆ బాధలు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి మళ్ళీ నేను బాధలు పడితే అట్లా మళ్ళీ. అందుకని నేను కొంచెం వాళ్ళకి ఫన్ టైంలో కొంతకాలం పడండి, ఇప్పటిదాకా సుఖపడ్డారు కదా, మీరు కూడా కష్టాలు పడుతూ ఉండాలి. కర్కాటక రాశి వాళ్ళు పైకి ఆకాశంలో తేలిపోయారు కదా, కొంతకాలం చూడండి ఎట్లా ఉంటుంది టేస్ట్, అంతే అలా చెప్తూ ఉంటాం. కానీ చాలా కష్టాలు పడ్డారండి బాబు. అంటే నా క్లోజ్ సర్కిల్ వేరు, నాకు బయట నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి కదండి, ఇవన్నీ విన్నప్పుడు నేను ఫీల్ అయిపోతానండి. అంటే వాళ్ళు చెప్పుకునే బాధలు అటు సైడ్ వాళ్ళకి తెలియదు కదండి. ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని చాలా మంది పోగొట్టుకుని ఫోన్ చేస్తారు లాస్ట్ మూమెంట్లో వీళ్ళు ముందు. అందుకనే మనకి రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు అదేదో మూఢనమ్మకం అన్నట్లు అనుకున్నాను కానీ, ఆ తర్వాత నేను ఇందులో సబ్జెక్ట్ నేర్చుకొని అర్థం చేసుకొని ఈ రియల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్లు చూసుకొని, నిజంగా భార్యాభర్తలు చిన్న గోటకి ఆర్గ్యుమెంట్ అయిపోయి డైవర్స్లు తీసుకొని సింగిల్ మామ్ ఆర్ సింగిల్ డాడీగా పిల్లల్ని పెట్టుకొని బతుకుతున్న వాళ్ళు, సూసైడ్ అటెంప్ట్లు చేసిన వాళ్ళు, తెలవక 8 కోట్లు 9 కోట్లు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారండి. నాకు విజయవాడ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారండి, క్లయింట్ 30 లారీలు ఉన్నాయంటండి వాళ్ళకి. ఈ తెలవక ఈ టైంలో వాళ్ళని వీళ్ళని నమ్ముకొని, వేరే వాళ్ళని తీసుకొని, వేరే ఒక కాంట్రాక్ట్ వచ్చింది అది నమ్ముకొని, ఎక్స్ట్రా లారీలు కొనుక్కొని, వీటికి ఈఎంఐలు కొని చేసేసి మొత్తం 7 లారీలు అయిపోయినాయి. చూడండి, అంతకుముందు 10 సంవత్సరాలు కష్టపడితే 30 లారీలు తీసుకున్నారండి. ఈ 2.5 సంవత్సరాలు పోయినాయి అనమాట. ఇలా చాలా సంఘటనలు మనకి కర్కాటక రాశి వాళ్ళకి జరిగినాయండి. సో మనం వీళ్ళకి ఒక అప్రిషియేషన్ చేస్తూ కష్టాలు పడినందుకు వీళ్ళకి ఈ వచ్చే సంవత్సరం చక్కగా ఉంటుందండి, ఇన్ని బాధలు లేకుండా హ్యాపీగా ఉంటారు. 4-5 రోజులు అంతే కదా, 4-5 రోజులు మనకి చూసుకుంటే ఏమవుతుందంటేనండి, మనకి వీళ్ళకి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల కొన్నిసార్లు
సుఖాన్ని, కొన్నిసార్లు దుఃఖాన్ని, కొన్నిసార్లు లాభాన్ని, కొన్నిసార్లు నష్టాన్ని తీసుకుని వస్తుంటే ఒక యావరేజ్ అనమాట శని. తర్వాత 12వ ఇంట్లో గురువు ఉండటం వల్ల వీళ్ళు చాలామంది కొత్తగా ఇల్లు కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటము, ఇంట్లో పెళ్ళిళ్ళు చేయటం, శుభకార్యాలు చేయటం, గుళ్ళు కట్టియటం, గోపురాలు కట్టియటం లాంటి పనులు చేస్తారు. చూడండి ఎలా మారిపోయింది వాళ్ళ పరిస్థితి. తర్వాత రాహు 8వ ఇంట్లో ఉండటం వల్ల, 2వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ధనానికి వస్తూ పోతూ ఉంటుంది అనమాట. అంటే స్మూత్గా ధనం రాదు వీళ్ళకి. వన్ షాట్లో ఆగుతూ బ్రేకులు పడుతూ కటింగ్లుగా ధనం వస్తుంది వీళ్ళకి. సో 1 lakh రావాలి, 1 lakh 1 షాట్లో రాదు. 50,000, ఇంకో 25,000, ఇంకో 20,000 అలా బ్రేకులు పెడుతూ ధనం వస్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో రాహు ఉండటం వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంది. బట్ నేనేం చెప్తానంటే వీళ్ళు పడి వచ్చిన పెద్ద కష్టాలతో పోలిస్తే అన్ని సిల్లీ కష్టాలు. అందుకని చెప్పేసి హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు. చిన్న కష్టాలు ఇబ్బంది లేకుండా ఎవరు ఉంటారండి మనుషులు అనేవాళ్ళు. కర్కాటక రాశి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఒకటి కూడా ఉంది. వీళ్ళకి 11th హౌస్ 6th హౌస్లో గురు దృష్టి ఉండటం వల్ల, 11th హౌస్లో ఉండటం వల్ల ప్రాఫిట్స్ విపరీతంగా వచ్చేస్తాయి. ఫుల్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వచ్చేస్తాయి. అంటే అంతకుముందు ఏదైనా పని చేస్తే సరిగ్గా డిస్సాటిస్ఫాక్షన్ చూసేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తారు. తర్వాత 6వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శత్రువులు వీళ్ళ కంటి దగ్గర చూపులో లేకుండా, కనుచూపు మేరలో లేకుండా వెళ్ళిపోతారు. దూరం అంటే పొరపాటుని ఇంకోటికి అదేదో హై డేంజరస్ జోన్లోకి ఎంటర్ అయినట్టు వీళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. అందుకని వచ్చేటప్పుడు చక్కగా స్మైలీ ఫేస్తో శత్రు బుద్ధిని తీసేసి ఫ్రెండ్లీకి వీళ్ళ దగ్గరకు రావాల్సిందే కానివ్వండి. కోపంతో వచ్చేవాళ్ళు కాదు. ధన ప్రవాహం చాలా బాగా వస్తుందండి. అయితే వీళ్ళకి గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల హెల్త్ విషయంలో బాగుంటుంది, ఎడ్యుకేషన్లో ప్రోగ్రెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, వెహికల్స్ కొనటం, కార్లు కొనటం, ఇవన్నీ కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మెయిన్ శుభకార్యాల ద్వారా ధనం ఖర్చు పెడతారు. అయితే మనకి రాహు వీళ్ళకి మళ్ళీ 8వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి మానసిక చింత ఎక్కువగా ఉంటుంది. అధికారులతోటి ప్రయాణాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటే ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఒక నార్మల్గాను బాగా ఉన్నతంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. ఓకే గురుగారు, ఇది మరి కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా చాలా గుడ్ టైం స్టార్ట్ అయింది అనొచ్చు ఈ ఉగాది నుంచి. సో ఇంకెక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా గురుగారు? కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాలండి. అంటే ఏమవుతుందంటే అండి, మనకు కొన్నిసార్లు గ్రహస్థితి ఇప్పటిదాకా ఏదైనా కనుక బాగలేకపోతే మనం ఏమనుకున్నాడు, గ్రహస్థితి బాగలేదు అనుకుంటాం. అది ఫైన్, కరెక్ట్. గ్రహస్థితి బాగున్నప్పుడు కూడా బాగలేకపోతే ఇలా కూడా ఉంటుంది. ఒకటి వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో దశాభక్తి చూస్తే మనకు తెలుస్తుంది. బట్ వీటికి సంబంధించిన కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే వీళ్ళ ఓన్ కర్మ ఎంటాడుతూ ఉంటుంది. ఈ టఫ్ టైంలో వీళ్ళని వేరే వాళ్ళని దూషించటము ఏదో చేస్తుంటారు కదా, ఈ టైంలో కొన్నిసార్లు పాపప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ వీళ్ళకి ఎవరికైనా కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే, జనరల్గా వీళ్ళు హెల్తీగా ఉండాలి. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమాన్ని కానివ్వండి, అభిషేకాన్ని కానీ చేసుకోవాలి. ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళటానికి కనుక వీళ్ళకి శనికి సంబంధించిన విషయాల్లో శని భగవానికి సంబంధించి శని పిప్పలాద స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. లేకుండా వీళ్ళకి రాజ్య సమాన సౌఖ్యము, రాజ్యము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పొలిటీషియన్స్ కానివ్వండి, నాయకత్వ లక్షణాలు కానివ్వండి, మనకేం చెప్తారంటే వైస్ ప్రెసిడెంట్, సిఇఓ, లైక్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఇలాంటి వాళ్ళంతా అంటే పీపుల్ మీద ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రాజశ్యామల హోమాన్ని కనుక చేయించుకుంటే అద్భుతమైన బిజినెస్ అభివృద్ధి వస్తుంది. వాళ్ళ యొక్క ఏమని చెప్తారంటే వాళ్ళ యొక్క గ్రోత్ చాలా బాగుంటుంది, అధికారం బాగుంటుంది. ఎందుకంటే ఒక 10 మందిని నడపాలన్నా, ఒక సంస్థ నడపాలన్నా, లేదంటే పబ్లిక్ బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ నడపాలన్నా వాళ్ళకి నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. ఇలా వాళ్ళలో ఒక శక్తి ఉండాలండి, వాళ్ళ మాటకు విలువిచ్చే, వాళ్ళ నోటి మాటకు విలువిచ్చేది. అట్లానే వీళ్ళని విమర్శించే వాళ్ళు వీళ్ళకి దగ్గరగా రాకుండా, నెగిటివ్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయండి, అవన్నీ దూరంగా పోవటానికి. తర్వాత వీళ్ళకి ఉన్న అధికారం, అథారిటీ అండ్ రాయాలిటీ అంటారు, అవి రావటానికి రాజశ్యామలమ్మ వారు ఉపాసన చేస్తే వాళ్ళకి ఒక 2 days దీక్ష తీసుకొని వాళ్ళ చేత ఒక జపాలు చేయించుకొని మూల మంత్రాన్ని హోమం కనుక చేయించుకుంటూ ఉంటే చాలా చక్కగా రాజ్యాధికారం వీళ్ళకి వచ్చేస్తుందండి. సో మరింత మెరుగ్గా ఉండాలి అంటే రాజశ్యామల హోమం చేస్తే మంచిది అంటారు. ఓకే గురుగారు, సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి గుడ్ డే స్టార్ట్ అయినా సరే బెటర్మెంట్ కోసం మీరు చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తే సరిపోతుందని తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.